యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు యేసు ఈసా గురు ఈసా గురు ఈసా గురు ఈసా జయ 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 ఓ ప్రభు యేసు జగతికే గురువుగా పుట్టిన ఈసా జయ 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 ఓ ప్రభు యేసు లోకానికి వెలుగై వచ్చిన ఈసా ఉర్విన ఇహమున పరమున కూడా సర్వాధికారము పొందినవాడా ఉర్విన ఇహమున పరమున కూడా సర్వాధికారము పొందినవాడా పాతకముల బరిమార్చగబుట్టి త్రైతముని బోధించినవాడా పాతకముల బరిమార్చగబుట్టి త్రైతముని బోధించిన ప్రబోధుడా జయ 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 ఓ ప్రభు యేసు జగతికే గురువుగా పుట్టిన ఈసా జయ 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 ఓ ప్రభు యేసు లోకానికి వెలుగై వచ్చిన ఈసా జెరూసలేములో కన్య భగమున జనించావు భగవానునిగా గురుస్వరూపమై యూదుల హృదిలో వినిపించావు వాక్యరూపుగా అంధజీవికి చూపును ఒసగి యోగ శక్తిని చాటిన దైవం సూక్ష్మజీవిపై వాక్కును విసరి జ్ఞానశక్తినే చూపిన తత్వం మరణము నుండి మరలా బ్రతికి మర్మము తెలిపిన గురుతేజం దేహ గ్రంథము నుండి ధారలా ఉబికే ధర్మమే కాదా దీనర రక్తం సకల పాపములు కాల్చివేయునని సాక్ష్యము నిచ్చెను నీ దర్శనం అఖిల లోకములు దాటి నేను పొందే మోక్షరాజ్యమేగా నిదర్శనం జయ 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 ఓ ప్రభు యేసు జగతికే గురువుగా పుట్టిన ఈసా జయ 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 ఓ ప్రభు యేసు లోకానికి వెలుగై వచ్చిన ఈసా ఆదియందున వాక్య రూపమై ఆత్మజ్ఞానమే తెలిపావయా కలియుగములో
అవతరించిన అదే జ్ఞానమే బోధించావయా. త్రైత మార్గమే అవని లోపల ఆచరించి ప్రతినిధివై పలికావయా. తండ్రి మాటనే తనువు లోపల తీర్పు తీర్చు తనయుడివై మెలిగావయా. నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవమైన మధ్యాత్మవు. నీ గురు రూపం పొందాకే పరలోకం అందజేయు గుప్తాత్మవు అని నీ సువార్తయే మదిని తాకగా హృదిలోన మెదిలెను ఈ కీర్తనం. ఆదరణకర్తయే ఇలన కనిపించగా పులకించిపోయెను నా భావనం. ఇక కలియోగమాయను నా జీవనం. జయ 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 ఓ ప్రభు యేసు, జగతికే గురువుగా పుట్టిన ఈసా. జయ 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 ఓ ప్రభు యేసు, లోకానికి వెలుగై వచ్చిన ఈసా. ఉర్విన ఇహమున పరమున కూడా సర్వాధికారము పొందినవాడా. ఉర్విన ఇహమున పరమున కూడా సర్వాధికారము పొందినవాడా. పాతకముల బరి మార్చగబుట్టి త్రైతమునే బోధించినవాడా. పాతకముల బరి మార్చగబుట్టి త్రైతమునే బోధించిన ప్రబోధుడా. జయ 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 ఓ ప్రభు యేసు, జగతికే గురువుగా పుట్టిన ఈసా. జయ 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 ఓ ప్రభు యేసు, లోకానికి వెలుగై వచ్చిన ఈసా. वन्दे गुरुणां चरणारविन्दे।
అడ్వాన్స్గా దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు దేవుణ్ణి ఆయన మనిషిగానే పుట్టాలి. దేవుడు ఎక్కడ భూమి మీద పుట్టినా ఎక్కడికి జన్మించినా ప్రపంచవ్యాప్తంగా ఆయన మనిషిగానే జన్మించాలి. ఆ మనిషిగా జన్మించిన ఆయన్ని గుర్తించడం ఎవరి వలన కాదు. ఎందుకంటే ఆయన సామాన్య మానవునిగానే భూమి మీద పుడతా అంటాడు. అటువంటి భూమి మీద సామాన్య మనిషిగా పుట్టిన ఆయన్ని ఒక్కోసారి గొప్పింటిలో పుట్టొచ్చు, ఒక్కోసారి పేదింటిలో పుట్టొచ్చు, ఒక్కోసారి రాజుగా పుట్టొచ్చు, కొన్నిసార్లు ఏమీ లేనివాడిగా పుట్టొచ్చు. అలా పుట్టినప్పుడు ఆయన్ని గుర్తించడం అనేది సాధ్యం కాదు. కానీ దేవుడు భూమి మీదకి ఎందుకు పుట్టాలి అంటే ప్రతి మనిషికి దైవజ్ఞానాన్ని తెలియజేసి ఆ దైవజ్ఞానం ద్వారా అందరూ మోక్షాన్ని పొందాలి, నిత్య జీవాన్ని పొందాలనే సదుద్దేశంతో భూమి మీద ప్రతి మానవుని శరీరంలో ఉన్నటువంటి 3 ఆత్మలను తెలియజేసే ఉద్దేశంతో జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అని ఈ 3 ఆత్మలతో ఆడించబడే ఈ శరీరము ఈ 3 ఆత్మలతో ఈ లోకంలో పుట్టించాడు. కాబట్టి అలా ఆ సృష్టి విధానాన్ని తెలియజేస్తూ ప్రతి మనిషి దేవుణ్ణి చేరుకునే విధంగా ఏర్పాటు చేయడం కోసము దేవుడు ఈ త్రైత సిద్ధాంతాన్ని మనకి భూమి మీద మనిషిగా పుట్టి తెలియజేయటము జరుగుతుంది. అందులో భాగంగా మనం అడ్వాన్స్గా రేపు క్రిస్మస్ అయితే ఈ రోజే ఎందుకు ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం అనేది అందరూ తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటే దేవుడు పుడతాడు అని మాత్రమే ప్రతి మనిషి తెలుసుకోగలడు. పుట్టిన తర్వాత ఎవ్వరు కూడా దేవుణ్ణి గుర్తించే అవకాశం ఉందా అంటే లేదు. దేవుణ్ణి ఏ మనిషి గుర్తించలేడు. కాబట్టి గుర్తించగలిగినప్పుడు దేవుడి పుట్టుకను సెలబ్రేట్ చేసుకోవచ్చు. కానీ దేవుడి పుట్టుకను గుర్తించగలిగే స్తోమత ప్రపంచంలో ఎవరికీ లేదు. ఎలా చెప్పగలము అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్ దేశంలో యూదులు అనబడే యూదులుగా ఉన్న సమాజంలో దేవుడు భూమి మీదకి వచ్చాడు ప్రభువుగా. అప్పుడు దేవుడు భూమి మీదకి ప్రభువుగా జన్మిస్తానని ముందు చెప్పలేదా అంటే అనేక మంది ప్రవక్తల ద్వారా దేవుడు తెలియజేశాడు. ఫలానా ప్రదేశంలో బెత్లెహేంలో పుడతానని తెలియజేశాడు.
ఏ వంశంలో పుడతాడు? యెష్షయి వంశంలో, యెష్షయి మొద్దు నుండి చిగురు వస్తుందని యెష్షయి వంశంలో పుడతాడని తెలియజేశాడు. తర్వాత యెరూషలేములో పుడతాడని తెలియజేశాడు. ఆ వంశావళితో సహా పాత నిబంధన గ్రంథంలో అనేక ప్రవచనాల రూపంలో అవుతుంది. ఓకే, కొంచెం కొంచెం నవ్వుతూ కట్ చేయండి. అక్కడే కేక్ వైపు తీసి నవ్వుతూ కట్. దేహంలో ఉన్న నీ రహస్యం నీకు తెలియలా. నువ్వు రహస్యంగా ఉన్నావు అన్న సంగతి క్రైస్తవులకు తెలియలా. ఆ రహస్యంగా నువ్వు ఎక్కడున్నావో ఎవరు చెప్పాలంటే ఆ రహస్యంగా చూసేవాడే చెప్పాలి. నువ్వు రహస్యంగా ఉన్నావు అన్న సంగతి నీకు చెప్పిన వాడే ఆ రహస్యాన్ని చెప్పాలి. ఆ రహస్యంగా చూసే నీ తండ్రే నీకు రహస్యంగా చెప్పాలి. రహస్యంగా నిన్ను ఎక్కడుండి చూస్తున్నాడు? నువ్వెక్కడున్నావు? నీ శరీరంలోనే రహస్యంగా ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? తల నుండి ఈ తల వెంట్రుక మధ్య నుండి కాలికోటి వరకు అంతా వ్యాపించున్నాడు ఆత్మగా. అందుకనే శరీరంలో ఉన్న రక్తాన్ని కిందకి పైకి నెట్టుకుంటూ ప్రవహింపజేస్తున్నాడు ఆయన. ఆయన ప్రవహింపజేయకపోతే నీ బీపీ ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, నువ్వు పడిపోవచ్చు. 7 నాడీ కేంద్రాలతో మనం రాత్రి చెప్పుకున్నాం కదా. 7 దీపస్తంభాలకు గుర్తుగా మనం కేకును పెట్టుకున్నాం. 7 దీపస్తంభముల మీద ఆసీనుడై ఉన్నవాడు చెప్పుమాట అని ప్రకటన గ్రంథంలో రాయబడి మీరు విన్నాం. 7 నాడీ కేంద్రాలుగా ఈ శరీరంలో 7 నాడీ కేంద్రాలను ఆధారం చేసుకొని దేవుని ఆత్మ ప్రతి శరీరాన్ని ఆడిస్తూ ఉంది. ప్రకటన గ్రంథాన్ని ఇంతవరకు ఎవరు ఛేదించలేదు. ఎందుకంటే దేవుని జ్ఞానం దేవుడే తప్ప ఎవరు చెప్పలేరు. కాబట్టి 7 నాడీ కేంద్రాలు ఆత్మస్థానంగా చెప్పబడి ఆ ఆత్మస్థానంతో దేవుడు 7 నాడీ కేంద్రాలను ఆధారం చేసుకొని నీ చేతిని కదిలిస్తున్నాడు, నీ కాలుని కదిలిస్తున్నాడు. నువ్వే ఆ చేతిని కాలుని కదిలించవలసిన పరిస్థితి వస్తే పక్షవాయువు వచ్చినప్పుడు నువ్వు ఎందుకు నీ చేయి లేపలేకున్నావు? నీ కాలు ఎందుకు కదపలేకున్నావు? అంటే నువ్వు నీ శక్తితో అది జరగట్లేదు. దేవుడు తాను అనుకుంటే నీకు ఒక పక్కన ఆ శక్తిని తీసేసుకుంటున్నాడు వెనక్కి. అందుకే నువ్వు కదలలేకున్నావు. కాబట్టి ఈ శరీరం అనే దేవాలయము దేవుని వశములో ఉన్నదని గ్రహించక దేవుడు ఈ శరీరంలో రహస్యంగా ఉండి, అందుకే రహస్యముగా ఉన్నటువంటి నీ తండ్రి అని చెప్పాడు. అంటే ఈ ప్రార్థన చేయాలంటే రహస్యంలోగా ఉన్న నీ తండ్రి ఎవరో నీకు తెలియాలి. ఇవాళ క్రైస్తవ సమాజంలో దేవుడు అంటే బయటకు చూసేవాళ్ళుగా ఉన్నారు, కానీ నీ శరీరంలోనే నీ తండ్రి ఉన్నాడని చూసేవారు లేరు. దేవుడు నీ శరీరంలోనే రహస్యంగా ఉన్నాడన్న సంగతి తెలియలా. నీవు కూడా రహస్యంగా ఉన్నావా? ప్రతి జీవికి నువ్వు ఆడెక్కడున్నాడో తెలియదు. శరీరమే నేను అనుకున్నవాడికి ఇంకెక్కడ తెలుస్తుంది? నువ్వెక్కడున్నావు? నీవు కూడా రహస్యంగానే ఉన్నావు. అది ఎక్కడంటే తలలో ఉన్నావు. ఒక చోట ఎంత ఉన్నావు? సూది మనం మోపినంత ఉన్నావు. నీ చుట్టూ బుద్ధి, చిత్తము, అహం అనే 3 పొరలతో నువ్వు కప్పబడి ఉన్నావు. జూమ్ చేసుకోవాలి. మీరు ఇంకా మనం చూసినట్లయితే మరి నీ గది ఏది? నువ్వు గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయమని చెప్పాడు ప్రభువు. నీ గది ఏది? గది ఎవరికి? ఇప్పుడు రహస్య ప్రార్థన అనగానే మనం అంతా చేసేది ఏంటంటే ప్రార్థనకు ఒక గది కట్టించుకున్నాం. పైన డాబా మీదో ఇంట్లోనో ఓ ప్రత్యేకమైన ప్రార్థనా గది కట్టించుకున్నాం. మన పాస్టర్ గారు చెప్పారు ప్రతి ఇంట్లో ప్రార్థనా గది ఉంది అని, మన సత్యం పాస్టర్ గారు.
ఆ ప్రార్థనా గదికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నావు. మరి ప్రార్థనా గదికి వెళ్ళింది ఎవరు? నువ్వు వెళ్ళావా? నీ శరీరం వెళ్ళిందా? గది ఏది? గది నీకా నీ శరీరానికా? నువ్వు ఎక్కడున్నావు, నువ్వెవరో తెలిస్తే, నువ్వు ఎక్కడున్నావో తెలిస్తే నువ్వు గది నీకు ఎక్కడుందో తెలుస్తుంది. నీ గది ఏది? నీ గది ఏది? శరీరమే నీ గదా? లేకుంటే శరీరానికి గది ఉందా, నీకు గది ఉందా? ఇవాళ రహస్యంగా ప్రార్థన చేయమన్నారు కదా అని మా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం తెలుసా? నాకు 2వ తరగతి నుంచి రహస్యంగా కన్నీటి ప్రార్థన చేయాలని శుక్రవారం ఉపవాసం ఉండి వెళ్ళి ఏం చేసేవాళ్ళు, ఏకాంతంగా ఎవరు చూడకుండా గదికి తలుపులేసుకొని ఒక్కడే చేసుకుంటా ఉండేవాళ్ళం ప్రార్థన. ఎందుకని? ప్రభువు రహస్యంగా గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయమని చెప్పినాడు కాబట్టి అలా చేసేవాళ్ళం మేము. నాకు అప్పుడు ఇంత సర్వకర్మలన్నీ కాల్చుకొని ఐక్యమైపోతానని ప్రమాణం చేస్తున్నాను. జీవదేహపు రాజ్యములో సప్తద్వీపాధిరోహణలో ఆత్మశిరశిఖరాగ్రములో గుప్తమైన రాజధానిలో చూచితినొక సింహాసనం రాజాధిరాజుని ఆసనం ప్రకటించితినొక శాసనం పరలోకాధీశుని శాసనం
దర్శించితినొక దర్శనం ఆ పరమ గురుని నిజ దర్శనం. చెవి గలవాడు వినుగాక, సూక్ష్మపు చెవి గలవాడు వినుగాక, కనుగొనవాడు కనుగాక, అతి సూక్ష్మపు కనుగలవాడు కనుగాక. ఏడేడు దీపస్తంభాలపై కొలువున్నాడు యేసుదేవుడు. గుడిలో 7 నక్షత్రాలనే కూడి ఉన్నాడు యేసునాథుడు. నడిలో 7 ఆత్మలనే నడుపుతున్నాడు నా గురుదేవుడు. ఏలుతున్నాడు యేసునాథుడు. 7 దీపస్తంభాలపై కొలువున్నాడు యేసుదేవుడు. గుడిలో 7 నక్షత్రాలనే కూడి ఉన్నాడు యేసునాథుడు. ఈ దేహములోన ఆ 24 దూతలుగా ఊదే బూరలని విని ఆత్మను స్పర్శించి, ఆ దీపముతోన శ్రీ గురునాథ స్వరమే వెతికి లోదారులు గంటూ ఆదిని దర్శించి తిని, ఆత్మే వశమైన ఉపవాసపు మండలమే దాటి పాత్మాసు ద్వీపములో పరవాసుడనై నిలిచి, నాడీ స్థానమున కుడి ఎడమల యోగమునే వీడి మోడి ముగించే ఆకాశముగాంచి తిని, మనసంతా మరలించి మదిలోకి వెనుదిరిగి మహిమాన్వితాసనముకే మ్రొక్కితి. హృదయాన్ని శుద్ధపరచి గదిలో ప్రవేశించి సమిధై సమాధిని ధ్యానించితి. జల ప్రవాహ ధ్వనిని ఆలకించి తలలో వాణిని గ్రహించి, జనన మరణ మార్పులంటూ లేని లోకముగా తలచి, పూర్ణ ధవళధారిన పుడుగాంచి పూర్ణిమాననే మరణించి, ప్రభువు పాదములకు తలను తాకి నేతరించి తిని, ప్రకాశమైన సూర్యప్రభను బోలిన ముఖమును చూచి తిని. 7 దీపస్తంభాలపై కొలువున్నాడు యేసుదేవుడు.
గుడిలో 7 నక్షత్రాలనే కూడి ఉన్నాడు యేసునాథుడు. ఆధారములోన నా దిశముల దాచగ ధరించి జ్ఞానాంజనములతో మనసును గుడి త్రిప్పితిని. స్వాదిష్టములోన ఆత్మాలయ స్తంభముగా మారి స్వాత్మానుగ్రహమే నామముగా దాల్చితిని. పూర్ణాత్మను కోరి త్రైతాత్మల గ్రంథము పూరించి మణిపూరకమందే మరణముకై వేచితిని. జ్ఞానాహము వీడి అంతఃకరదర్శిని ధ్యానించి ఆనాహత ముందే అధికారము పొందితిని. అశుద్ధాన్ని ఛేదించు ఖడ్గాన్ని చేబూని విశుద్ధాత్ముడై మారి పయనించితి. జ్ఞానాజ్ఞలే ఇచ్చు ఆజ్ఞేయ స్థానాన నిర్జీవమకుటాన్ని ధరించితి. రేయి పగలు మారు స్థావరాన్నే సహస్రారమని గ్రహించి చేయి పైకి చాచి పాదపీఠమునే స్పృశించితిని. దీపస్తంభములిక తొలగిపోవుట కలియోగముగా భావించి పరములోని వృక్ష ఫలములన్నీ నే భుజించితిని. పరలోక రాజైన ప్రభుని చేరి నే భజించితిని. సప్తాకాశ దీపాలపై కొలువున్నాడు యేసుదేవుడు. చత్వార మనుతత్వాలనే ఏలుతున్నాడు యేసునాథుడు. సర్వలోకాల తాళాలనే తొలగించేటి నా గురుదేవుడు. నన్ను వెలిగించేటి నా గురుదేవుడు. 7 దీపస్తంభాలపై కొలువున్నాడు యేసుదేవుడు. గుడిలో 7 నక్షత్రాలపై కూడి ఉన్నాడు యేసునాథుడు. క్రీస్తు నడిచిన బాట, క్రీస్తు పలికిన మాట. క్రీస్తు నడిచిన బాట, క్రీస్తు పలికిన మాట, క్రీస్తుగా ఈ వేట. క్రీస్తు ఆడెడి ఆట, క్రీస్తుతోనే సాట, క్రీస్తు ఒకడేనంట. అప్పుడుండినా ఇప్పుడొచ్చినా తన జ్ఞానమే జ్ఞానము. తను గడిపిన ఒక్కో క్షణం ప్రతి మనిషికి ఆదర్శము. పరమే ప్రభువై దరిగా చేరగా క్రీస్తు నడిచిన బాట, క్రీస్తు పలికిన మాట, క్రీస్తుగా ఈ వేట. క్రీస్తు ఆడెడి ఆట, క్రీస్తుతోనే సాట, క్రీస్తు ఒకడేనంట.
జీవుల కోసం తను వేసినాడుగ వేషం, పుణ్య పాపపు మోసం మార్చు సందేశమై మాయ రాజ్యములోకి ఒక రాయబారిగా చేరి కాయమును బలి చేసే ఒక ధ్యేయమే తానుగా. ధర్మశాస్త్రము కోసం తను కార్చినాడుగా రక్తం, గమ్యస్థానపు పీఠం చేర్చు సోపానమై క్రూర కానలలోకి కారుణ్యమూర్తిగా వచ్చి ఘోర పాశము కూల్చే సత్తుకే గురువుగా. వేషం చూపడు, నీ దోషాన్నెంచడు, ధర్మం దాచడు, తన మర్మం చాటడు, నీ శ్రేయమే తను కోరుతూ తన సాయమే ఆపడు, నీ భారమే తొలగించుతూ తన బాధనే చెప్పడు. మోక్షం మహిలో మనిషై మారగా క్రీస్తు నడిచిన బాట, క్రీస్తు పలికిన మాట, క్రీస్తుగా ఈ వేట. క్రీస్తు ఆడెడి ఆట, క్రీస్తుతోనే సాట, క్రీస్తు ఒకడేనంట. తను కోరి దరిదాపు చేసే దారి చూపుతూ ప్రతిసారి అవధూతగా వాక్యమై చేసి గుణముల స్వారి మరుపన్నదే ఏ మారి ఇరుమూర్తిగా ఇలా చేరి సువార్తనిచ్చాడుగా. శాస్త్రమే తనలోని నరనెత్తురని చాటేటి మరువస్త్రమంటూ లేని నిరుపేదయై తత్వమే సాతాను శోధన కోర్చి ఉపవాసమంటే చూపి నిజ త్యాగమే ప్రకటించే యోగమయ్యాడుగా. పైకాన్నడిగితే తన జోక్యం చూపడు, జ్ఞానం కోరితే తను జాప్యం చేయడు. అశ్రద్ధలో అజ్ఞానమై నిజ శ్రద్ధలో జ్ఞానమై నీ వద్దనే నిజ గురువుగా తన పద్ధతే మార్చడు. గుణమే తిరిగి గురిగా కుదరగా క్రీస్తు నడిచిన బాట, క్రీస్తు పలికిన మాట, క్రీస్తుగా ఈ వేట. క్రీస్తు ఆడెడి ఆట, క్రీస్తుతోనే సాట, క్రీస్తు ఒకడేనంట. గానం ఇలా మోడు మారిన వైనం గూఢవాక్యములోనే అందించి అదృశ్యమై ఎదురాడలేని వివరం హృదిలోకి చేర్చుట కోసం నిదురన్నదే తను మరిచి తిరిగి వచ్చాడుగా. యేసుగా నాడు సహవాసిలా ఏ తెంచి ధ్యాస తనపై పెంచి ప్రేమించి పరవాసి అయి యాసగా ఈనాడు మరువేషమే తను దాల్చి ప్రయాసనే తొలగించే త్రైతమిచ్చాడుగా. తండ్రికే తనయుడు, నీ తాతకే మారుడు, ఆత్మలో జీవుడు, నీ గురువుకే దేవుడు. నీవెంతగా తననితికిన నీ చెంతకే చేరడు. లోపలే చింతించగా ఈ అంతమే ఆతడు. తాతే తండ్రై మనవడినంటూ క్రీస్తు నడిచిన బాట, క్రీస్తు పలికిన మాట, క్రీస్తుగా ఈ వేట. క్రీస్తు ఆడెడి ఆట, క్రీస్తుతోనే సాట, క్రీస్తు ఒకడేనంట. అప్పుడుండినా ఇప్పుడొచ్చిన తన జ్ఞానమే జ్ఞానము, తను గడిపిన ఒక్కో క్షణం ప్రతి మనిషికి ఆదర్శము. ఆదరణ
త్వరనే ఈ ధరణికి చేర క్రీస్తు నడిచిన బాట, క్రీస్తు పలికిన మాట, క్రీస్తుగా ఈ వేట, క్రీస్తు ఆడెడి ఆట, క్రీస్తుతోనే సాట, క్రీస్తు ఒకడేనంట. స్వామి యేసుని శరీరం శిరములో దాగిన ఇంజీలు గ్రంథం, గురు యేసుని రక్తం నరములో ప్రవహించు ఇందు జ్ఞాన స్రావం, ప్రభు యేసుని జీవం ధరలో వెలిగే త్రైతాత్మల భావం, ధరలో వెలిగే త్రైతాత్మల భావం. ప్రభు యేసు జననం పరిశుద్ధ జ్ఞానం ప్రజలకు తెలుపుటకే, ప్రభు యేసు జననం పరిశుద్ధ జ్ఞానం ప్రజలకు తెలుపుటకే, తండ్రి కుమారుల పరిశుద్ధాత్మల వివరము తెలుపుటకే, వివరము తెలుపుటకే, ప్రభు యేసు జననం పరిశుద్ధ జ్ఞానం ప్రజలకు తెలుపుటకే. ఆత్మస్వరూపం జ్ఞాన శరీరం ఆత్మ ప్రబోధం రక్త ప్రవాహం, వాక్కును పంచి మాయను త్రుంచి రక్షణ కోసం శిక్షల కోర్చి జ్ఞానులకందరి కాదర్శముగా నిలిచెను దేవునిగా, నిలిచెను దేవునిగా. ప్రభు యేసు జననం పరిశుద్ధ జ్ఞానం ప్రజలకు తెలుపుటకే, ప్రభు యేసు జననం పరిశుద్ధ జ్ఞానం ప్రజలకు తెలుపుటకే. గమని
ధర్మ ప్రచారం తన సంకల్పం, మోక్షప్రదాయం తన సందేశం. ఎదురాడనిదే ఆయసు జ్ఞానం, ఎరిగితే ధన్యం ఆ గురు రూపం. శిష్యుల కోసం మరలా వెలసెను ఆదరణ కర్తగా, ఆదరణ కర్తగా. ప్రభు యేసు జననం పరిశుద్ధ జ్ఞానం, ప్రజలకు తెలుపుటకే. ప్రభు యేసు జననం పరిశుద్ధ జ్ఞానం, ప్రజలకు తెలుపుటకే. తండ్రి కుమారుల పరిశుద్ధాత్మల వివరము తెలుపుటకే, వివరము తెలుపుటకే. ప్రభు యేసు జననం పరిశుద్ధ జ్ఞానం, ప్రజలకు తెలుపుటకే. ప్రభు యేసు జననం పరిశుద్ధ జ్ఞానం, ప్రజలకు తెలుపుటకే. కూర్చోరాదన్నా.
ఓకే ఓకే. కలిగిన కర్పూరం అగ్ని చేత దహించబడి ఏ విధముగా శూన్యములో కలసిపోతున్నదో అదే విధముగా రూప నామ గుణములు కలిగిన నేను ద్వారా వచ్చినటువంటి జ్ఞానాగ్ని చేత సర్వకర్మలను దహింపజేసుకుని అంతటా ఉన్న పరమాత్మలోనికి ఐక్యమవుతానని ప్రమాణం చేస్తున్నాను. శ్రీమాత ఏకైక గురువుకి